హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మెక్లా. సెకండ్ డే మార్నింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి, అసలు నిజంగా అఫీషియల్ ఓట్లకి అన్అఫీషియల్ ఓట్లకి చాలా అంటే చాలా చేంజెస్ ఉన్నాయి. అండ్ ఖచ్చితంగా అఫీషియల్ ఓట్లకి అన్అఫీషియల్ ఓట్లలో డిఫరెన్స్ కూడా చాలా ఉంది అనమాట. సో అన్అఫీషియల్ ఓట్లు చూద్దాం అసలు ఏ విధంగా ఉంది ఏంటి. అసలు నిజంగానే సుమన్ శెట్టికి అంత ఓటింగ్ పడుతుందా అని అంటే, సో అన్అఫీషియల్ ఓటింగ్లో అయితే ఓటింగ్ ఖచ్చితంగా అంతే పడుతుంది. ఎందుకంటే మనోడు సోషల్ మీడియాలో అంత వైరల్ అయిపోతున్నాడు. ఏ చిన్న విషయం కూడా పట్టుకుంటే అసలు ఇలా వెళ్ళిపోతుంది అనమాట. మనోడు చిన్న చిన్న టాపిక్ కూడా పెద్దగా క్రియేట్ అయిపోతుంది సోషల్ మీడియాలో. సో ఆ విధంగా చూసుకుంటే మనోడికి అన్అఫీషియల్ ఓట్లలో పడే ఓటింగ్ అయితే చాలా స్టేబుల్ ఓటింగ్ అండ్ రియల్ ఓటింగ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఫేక్ ఓటింగ్ అయితే కాదు. ఖచ్చితంగా అన్అఫీషియల్ ఓట్లకి అఫీషియల్ ఓట్లకి డిఫరెన్సెస్ ఎందుకు ఇంత దారుణంగా ఉంది అనేది మాట్లాడదాం. అండ్ అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకొని వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఒక హైప్ అనే బటన్ వస్తుంది, అది క్లిక్ చేసి వీడియో స్టార్ట్ చేద్దాం. క్లిక్ చేయండి, వీడియో స్టార్ట్ చేద్దాం. సుమన్ శెట్టి టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఈ అన్అఫీషియల్ ఓట్లు గుర్తుపెట్టుకోండి. అఫీషియల్ ఓట్లలో డిఫరెన్సెస్ చాలా ఉంది, అది కూడా క్లారిటీగా చెప్తా. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సుమన్ శెట్టికి 35% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నాడు. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఇంకా ఓటింగ్ అనేది పెరిగింది. అండ్ మనోడు ఓటింగ్ అనేది దుమ్ము లేచిపోతుంది. అసలు సుమన్ శెట్టి ఓటింగ్ని చూసి అందరూ షాక్లో ఉంటున్నారు. అసలు ఇంత రేంజ్లో ఓటింగ్ ఎలా పడుతుంది, ఈ రేంజ్లో అసలు వార్ వన్ సైడ్ లాగా మనోడికి ఈ రేంజ్ ఓటింగ్ అనేది ఇంతలాగా ఎట్లా పడుతుంది అనేది చాలామందికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లా ఉంది. సుమన్ శెట్టికి క్లియర్గా ఆడియన్స్ నుంచి ఉన్న వాళ్ళల్లో ఎంతో కొంత బెటరు అనే పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది సుమన్ శెట్టి విషయంలో. అంతే రేంజ్లో మనోడిని ట్రోలర్స్ ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. ఇది పిఆర్ స్టంట్లే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ట్రోలింగ్ అనేది బీభత్సంగా క్రియేట్ అయిపోతుంది. ప్రతి సిచ్యువేషన్ ప్రతిదీ కూడా ఒక మీమ్ లాగా తీసుకొచ్చి వదిలేస్తున్నారు. సో ఆ విధంగా చూసుకుంటే ఏంటంటే చాలామంది ఆటోమేటిక్గా లైక్ చేసేస్తున్నారు. అరే మనోడే కార్నర్ అయిపోతున్నాడు, మనోడి సిచ్యువేషన్ అలా అయిపోయింది అనే దాని మీద ఎక్కువ బేస్ అయ్యి అలా కార్నర్ అయిపోయి ఎక్కువ ఆఫ్లైన్ ఓటింగ్ అవుట్కే టక వేసుకుంటూ పోతున్నారు. కానీ అఫీషియల్ ఓట్లకు వచ్చేసరికి ఏమవుతుందంటే జియో హాట్స్టార్లకు వెళ్ళి ఓటేయాలి కాబట్టి కొంతవరకు అది బ్రేక్ అవుతూ ఉంటుంది. సో ఇది అన్అఫీషియల్ ఓట్ల గురించి మాట్లాడదాం. సెకండ్ పొజిషన్లో ఉంది మన భరణి గారు. నిన్న చూసుకుంటే ఈ రోజుకి చూసుకుంటే 29% తోటి మనోడు సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. నిన్న 32% తో ఉంటే ఈరోజు 29% తోటి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. అరే మరి ఏంది భరణికి దద్దరిల్లిపోయే ఓటింగ్ పడుతుందన్నావు, ఆ తమ్మునేలు పెట్టింది ఏందిరా స్వామి అంటే ఫేక్ చెప్తున్నావు అన్న కాదు. అందుకే చెప్తున్నాను అఫీషియల్ ఓట్లలో డిఫరెన్స్ వస్తుంది అనేది కూడా దానికోసమే. అది కూడా క్లారిటీ ఇస్తా. అన్అఫీషియల్ ఓట్లు అయిపోయాక ఇది చెప్పాక తర్వాత దాని గురించి క్లారిటీ ఇస్తాను. అండ్ తర్వాత డెమోన్ పవన్ ఉన్నాడు. 8% ఓటింగ్ తోటి డెమోన్ పవన్ కూడా థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ తర్వాత వచ్చేసరికి మనీష్ ఉన్నాడు. మనీష్ కూడా ఆల్మోస్ట్ 8%. బాటంలో ఉన్న మనీష్ రాత్రికి రాత్రే ఏకంగా 8% అంటే 2% ఓటింగ్ 3% ఓటింగ్ పెంచుకొని పైకి వచ్చేసాడా అంటే ఖచ్చితంగా వచ్చేసాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్లో కంటెంట్ ఏమైనా ఉందంటే లేదు. సో ఈ కంటెంట్కి అసలు ఈ ఓటింగ్కి సంబంధమే లేదు. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎవరి క్యాపబిలిటీ ఏంది అనేది కూడా అర్థం చేసుకుంటే మీకు అర్థమైపోతుంది ఏంది పరిస్థితి బయట నడిచేది. సో మనీష్కి 8% పడితే తర్వాత హరీష్ ఉన్నాడు 7% ఓటింగ్ తోటి. హరీష్కి కూడా 7% ఓటింగ్ అనేది చాలా క్లారిటీగా పడుతుంది. అండ్ మనోడికి అప్ అండ్ డౌన్స్ పెద్దగా ఏమీ లేకపోయినా కూడా సేమ్ పర్సంటేజ్ ఓటింగ్ పడుతుంది. బట్ ఈసారి ఖచ్చితంగా ఎలిమినేషన్లో పెద్ద ట్విస్టే ఉండబోతుంది. ఆ ట్విస్ట్ కూడా వెరీ సూన్ రివీల్ చేస్తాను. అండ్ తర్వాత వచ్చేసరికి ఫ్లోరా ఉంది. ఫ్లోరాకి 6% ఓటింగ్ పడుతుంది. అండ్ ప్రియాకి 6% ఓటింగ్ పడుతుంది. వీళ్ళు బాటమ్ 2లో ఉన్నారు. సో మనీష్ నిన్నటిదాకా నిన్న మిడ్ నైట్ వరకు కూడా మనీష్ బాటంలో ఉన్నాడు అన్అఫీషియల్ ఓట్లలో. బట్ ఏంటంటే ఒక క్లారిటీ కోసం ఖచ్చితంగా మనం ఒక ఇన్ఫో ప్రకారంగా తెలుసుకోవాలి కూడా. ఎందుకంటే అన్అఫీషియల్కి అఫీషియల్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ వీళ్ళు అక్యురేట్గా ఉన్నాయని చెప్పలేము. బట్ పొజిషన్స్ చెప్తారు, గుర్తుపెట్టుకోండి. పొజిషన్స్ చెప్తారు. ఆ పొజిషన్స్ ఎలా ఉన్నాయంటే ఎక్కువగా అంటారు భారీగా చేంజెస్ ఉన్నాయా లేదు అని అంటే ఇద్దరికి ఫస్ట్ సెకండ్ పొజిషన్కి భారీగా డిఫరెన్సెస్, సెకండ్ థర్డ్ పొజిషన్కి భారీగా డిఫరెన్సెస్, ఇలా డిఫరెన్సెస్ ఏం లేవు. నార్మల్గా పొజిషన్స్ చెప్పేసి కొంత డిఫరెన్సెస్ ఉంది అని చెప్తే ఓకే. బట్ అలా కాకుండా కొంత ఎక్కువ డిఫరెన్సెస్ ఉంది అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతూ ఉంది. సో అది ఏంటి అని అంటే, సో అఫీషియల్ ఓట్లలో వచ్చేసరికి మాత్రం భరణి ఖచ్చితంగా టాప్ పొజిషన్లో ఉన్నాడు అనేది మనకు వచ్చిన ఇన్ఫో టాక్. ఇంకేదన్నా అనుకోండి, ఎలా అని అనుకోండి. సో భరణి టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నాడు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి సుమన్ శెట్టి ఉన్నాడంట.
సుమన్ శెట్టికి భరణికి ఇద్దరికి చాలా చేంజెస్ భారీగానే ఉంది అనంట, డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉందంట. సో మనకు అన్అఫిషియల్ ఓట్లో చూసుకుంటే సుమన్ శెట్టికి భరణికి చాలా డిఫరెన్సెస్ ఉంది. టాప్ పొజిషన్కి సెకండ్ పొజిషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. అఫీషియల్ ఓట్లు వచ్చేసరికి భరణియే టాప్ ఉన్నారంట, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. భరణి టాప్లో ఉన్నాడంట, సెకండ్ పొజిషన్లో సుమన్ శెట్టి ఉన్నాడు అనేది మనకు తెలిసిన ఇన్ఫో అనమాట. సో తక్కువ డిఫరెన్సెస్, పెద్దగా ఒక 1-2% ఉంటే పెద్ద డిఫరెన్స్ అనేది చెప్పరు. సో భారీగానే డిఫరెన్సెస్ అయితే ఉంది అని అంట. సో బయట చూసి నమ్మేసి సుమన్ శెట్టికి ఓటింగ్ పడుతుంది కదా, టాప్లో ఉన్నాడు అని చెప్పేసి వేరే వాళ్ళకు స్ప్లిట్ చేయకండి, గుర్తుపెట్టుకోండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరుంటే వాళ్ళకి వేసుకోవడానికి ట్రై చేయండి. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం మన ప్రియా ఉంది అంట, థర్డ్ పొజిషన్లో ప్రియా ఉంది అని అంట, గుర్తుపెట్టుకోండి. ప్రియా థర్డ్ పొజిషన్లో ఉంది అని అంట. సో థర్డ్ పొజిషన్లో ఉంది ప్రియా అని అంటే మరి అన్అఫిషియల్ ఓట్లలో బాటంలోకి ఉంటుంది కదా అంటే అదే మ్యాజిక్లు. బయట జరిగే సిచ్యువేషన్స్, సినారియోస్ అన్నీ ఇలాగే జరుగుతూ ఉన్నాయి. ఈసారి మన కామనర్స్ ఏం చేశారు అని అంటే బయటకి అసలు వీళ్ళు ఎపిసోడ్లు చూసిపోయారు కదా, రివ్యూలు కూడా చూసిపోయారు. ఎవరిని ఎలా చేయాలి, ఏం చేయాలని పిఆర్ స్టెంట్లు గట్టిగానే ఉన్నాయన్నమాట. పిఆర్ మస్తు గట్టిగా అడ్జేస్తుంది అనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో థర్డ్ పొజిషన్లో ప్రియా ఉంది అనంట. ఫోర్త్ పొజిషన్లో వచ్చేసరికి మనీష్ ఉన్నాడు. అండ్ ఫోర్త్ పొజిషన్ మనీష్ అని అంటే మామూలు గేమ్ కాదు, గట్టిగా ఓట్లు అనేది పడుతున్నాయంట మనీష్కి కూడా. ఈసారి మనీష్ వెళ్ళిపోయే ఛాన్సెస్ తక్కువ ఉంది అని అంటే ఖచ్చితంగా తక్కువనే ఉంది. నాకు తెలిసినంత వరకు ఈసారి కూడా బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు అనేది. మనీష్ ఫోర్త్ పొజిషన్ ఉంటే ఫ్లోరా ఫిఫ్త్ పొజిషన్లో ఉంది. అండ్ సిక్స్త్ పొజిషన్ వచ్చేసరికి డెమోన్ పవన్ ఉన్నాడు. అండ్ హరీష్ లాస్ట్ పొజిషన్లో ఉన్నాడు. సో మాస్క్ మ్యాన్ హరీష్ లాస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఫస్ట్ పొజిషన్ వచ్చేసరికి బర్నీ గారు, సెకండ్ పొజిషన్ వచ్చేసరికి మన సుమన్ శెట్టి, థర్డ్ పొజిషన్ వచ్చేసరికి ప్రియా, ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి మనీష్, అండ్ ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసరికి ఫ్లోరా, సిక్స్త్ పొజిషన్ డెనోమ్, తర్వాత వచ్చేసరికి లాస్ట్ బట్ ద లీస్ట్ అన్నట్టుగా హరీష్ గారు లాస్ట్ పొజిషన్లో ఉన్నారంట. సో అన్అఫిషియల్ ఓట్లకి అఫీషియల్ ఓట్లకి కంప్లీట్గా వేరియేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్కి మాత్రమే డిఫరెన్సెస్ ఎక్కువగా ఉందంట. మిగతా వాళ్ళందరిది 1% 2% డిఫరెన్సే ఉంది, పెద్దగా డిఫరెన్సెస్ ఏమీ లేదు. అన్అఫిషియల్ ఓట్లకి అఫీషియల్ ఓట్లకి పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేవు. పొజిషన్స్ మారినాయి, అవి కూడా 1% 2% ఉంటే అది ఎప్పుడైనా అప్ అండ్ డౌన్స్ అవ్వడానికి పెద్ద టైం తీసుకోదు, టైం టేకన్ కూడా పట్టదు అనమాట. అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు ఏమనుకుంటారు, అరే మనం ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసాము, అది ఇక్కడ ఇంకా ఏదో అయిపోతుందిరా అని చెప్పేసి అని అనుకుంటారు కదా. సో ఆ విధంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి. అండ్ సెకండ్ డే మార్నింగ్ ఓటింగ్ అంటే నిన్న మిడ్-నైట్ వరకు జరిగిన ఓటింగ్ పర్సెంటేజు అండ్ ఇప్పటి వరకు మనం జరిగిన ఓటింగ్ పర్సెంటేజు, ఇది చాలామంది ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అక్యురేట్గా ఉండదు. ఆ డిఫరెన్సెస్ మాత్రం చెప్పరు, ఎంత పర్సెంటేజ్ పడుతుంది అనేది కూడా చెప్పరు. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది వీళ్ళ డిఫరెన్సెస్ ఏంటి చెప్తారు, వీళ్ళ పొజిషన్స్ ఏంటనేది మనకు హింట్ ఇస్తారు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే పొజిషన్స్ ఇవి అనమాట. అన్అఫిషియల్కి అఫీషియల్కి ఓట్లు పైన డిఫరెన్సెస్ ఉన్నాయి అండ్ కింద పొజిషన్స్ కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మాస్క్ మ్యాన్ హరీష్ వెరీ డేంజరస్ పొజిషన్, ఫ్లోరా వెరీ డేంజరస్ పొజిషన్, డెమోన్ పవన్ వెరీ డేంజరస్ పొజిషన్. ఈ ముగ్గురులో వెరీ 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 డేంజరస్ పొజిషన్ అయితే ఖచ్చితంగా హరీష్కి ఉంది, ఫ్లోరాకు ఉంది, డెనోమ్కి. ఈ ముగ్గురు ఈక్వల్గా నడుస్తూ ఉంది ఓటింగ్ పర్సంటేజ్, ఓటింగ్ అనేది. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు నచ్చిన కంటెస్టెంట్కి వీలైనంత వరకు ఓట్లు వేసుకోవడానికే ట్రై చేయండి. పదే చెప్పడానికి రీజన్ అదే. ఈరోజు ఉంది, రేపు కూడా ఉంది కాబట్టి రేపు మిడ్-నైట్ వరకు ఓటింగ్ ఆర్డర్స్, ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓటు వేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ హౌస్లో ఉంచుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది, హౌస్లో ఉంచేసుకోండి. సో అంతకుమించి ఇంకా జరిగేది ఏమీ లేదు. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం క్లియర్ కట్గా మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్లు వేసుకోండి. అండ్ సుమన్ శెట్టిని ఓటింగ్ టాప్లో ఉన్నాడు అని చెప్పేసి మిస్యూజ్ చేయకండి. మీకు అరే మావాడు టాప్లో ఉన్నాడు కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటే మాత్రం చాలా తర్వాత బాధపడాల్సి వస్తుంది. సో అంతకంటే ఏం లేదు. సో సెకండ్ డే ఓటింగ్ అనేది ఇలాగ ఉంది, ఓటింగ్ అనాలిసిస్, ఓటింగ్ ట్రెండ్స్ ఇలాగ ఉన్నాయి. సో మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓటు వేసుకొని పదే ఎందుకు చెప్తున్నానో మీరు తర్వాత అర్థం చేసుకోండి. లాస్ట్ టైం కూడా శ్రేష్ఠి, మీకు నచ్చిన కంటెస్టెంట్ శ్రేష్ఠి లీస్ట్లోనే ఉంది, బాటంలోనే ఉందంటే చాలామంది శ్రేష్ఠి లేదురా బాబు అని నన్ను తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మనం చెప్పేదంతా మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్లు వేసుకుంటారని, అది ఎవరైనా ఒక్కరైనా ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఓట్లు వేసుకుంటారని చెప్పడానికి ట్రై చేస్తాం తప్పితే అంతకుమించి ఇంకేముండదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్